విశాఖలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలో పైపు పగిలి గ్యాస్ లీక్ అవుతోంది. హెచ్పీసీఎల్ రఫ్ కంపెనీ పంపింగ్ మిషనరీ వద్ద పైప్ లీక్ కారణంగా ప్రమాదం జరిగింది. కార్మికులను ఆ ప్రాంతం నుంచి బయటకు పంపించేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని విభాగం ప్రకటించింది. సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హైడ్రోజన్ పైప్ నుంచి బయటకు వస్తున్న లిక్విడ్ గ్యాస్ అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం హెచ్పీసీఎల్లో ఈరోజు అనుకోని సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే హెచ్పీసీఎల్ విస్తరణ పనులకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఒక్కసారిగా గ్యాస్కు సంబంధించినటువంటి పైప్ లైన్ ఒకసారిగా బ్లాస్ట్ అయినటువంటి ఘటన అయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి లోపల ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఒక్కసారిగా బయటకు పంపించి వేశారు. దీంతో ఆందోళన చెందినటువంటి కార్మికులంతా కూడా అసలు లోపల ఏం జరిగిందనే విషయం అయితే ప్రస్తుతం తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి అగ్నిమాపక శాఖకు సంబంధించిన దళాలంతా కూడా చేరుకోవడం జరిగింది. అయితే లోపల ఉన్నటువంటి ఏదైతే విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్కి సంబంధించినటువంటి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది కార్మిక నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఈరోజు హెచ్పీసీఎల్లో జరిగినటువంటి ప్రమాదం చాలా పెను ప్రమాదం అని చెప్పుకోవాలి. అయితే చాలా పెను ప్రమాదం కూడా తప్పింది. పూర్తిగా చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఈపీసీఎల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో పిడుగుపడినటువంటి ఘటనలో అగ్ని ప్రమాద ఘటన మరొక ముందే మరలా ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అసలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనుకున్నటువంటి ప్రధాన కారణాలు ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గుర్తించవలసింది ఏంటంటే ఇది రఫ్ గేటు తయారవుతున్నటువంటిది, ప్లాంట్ తయారవుతుంది. దాన్ని ఇప్పటికే పెట్రోలియం కానీ లేకపోతే గ్యాస్ కానీ సంబంధించిన ఆల్రెడీ షట్డౌన్ వర్కులు కూడా చేస్తాను. దీని మీద రిపేర్స్ అవి చేస్తూ ఉన్నారు, ఒక పక్క జరుగుతూ ఉంది. అయితే ఈరోజు పని ప్రమాదం ఎలా తప్పిందంటే ఇంకా కార్మికులందరూ పని సర్దుకుంటున్నారు కాబట్టి అది సడన్గా దానంతరం అది బ్లాస్ట్ అయింది అనేటువంటిది ఇక్కడ మాకు తెలిసినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటే దానంతరం అది బ్లాస్ట్ అయింది తప్ప దాన్ని వచ్చి అధికారులు కానీ అది ఏమైనా మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఆపరేషన్ చేసినట్లయితే చాలామంది ప్రమాదం జరిగేటువంటిది. ఎందుకంటే పైన చాలా కప్ హోల్డింగ్ కానీ పైన పనిచేసినటువంటి వాళ్ళు ఈ ఆందోళన చెంది చాలామంది గెంతేసే లేకపోతే ఇంకా రకమైన ప్రమాదం జరిగి ఉండేది. కానీ అటువంటి ప్రమాదం ఏమి జరగలేదు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి ఇద్దరికి ఎవరికో కాస్త చిన్న గాయాలు జరిగాయి తప్ప ప్రమాదం అనేటువంటిది ఏదీ లేదని మేము ఇక్కడ వచ్చేటువంటి అధికారులు కానీ హెచ్పీసీఎల్ అధికారులు కానీ లోపలికి వెళ్ళకపోయినా మేము అడిగితే ప్రమాదం ఏమీ లేదు, దాన్ని కంట్రోల్ చేశాము. అయితే మేము చెప్తుందంటే సిఐటిగా మేము డిమాండ్ చేస్తుందంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రం వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇదే వైపు నుంచి వెళ్తారు కాబట్టి ఏమైనటువంటి భద్రత చర్యలు చేయకుండా ఇటువంటివి ఏమైనా నష్టం జరిగితే చాలా ప్రమాదాలు జరిగేటువంటి ఉంటుంది. అనేక మంది చూసాం కూడా, ప్రమాదాలు కోల్పోయినటువంటి వాళ్ళకి చాలా ఆ కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి కూడా ఉంది. కూలి కోసం పొట్టకు జరగక ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ స్థానికులు కానీ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము కోరుకుంటుంది ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా సేఫ్టీ సౌకర్యాలు కల్పించి అందరికీ దీని మీద అవగాహన కల్పించి ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయాలో ఏదైనా సరే ఈరోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా పెను ప్రమాదం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంలో చాలా వరకు కూడా ఎఫెక్టివ్ అయితే ఉండేది. ఎందుకంటే అది గ్యాస్కి సంబంధించి లిక్విడ్ గ్యాస్కి సంబంధించిన ఒక పైప్ లైన్గా తెలుస్తుంది. అయితే అది గ్యాస్ పైప్ లైన్ కూడా బ్లాస్ట్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో ఎక్కడ కూడా ఎటువంటి వెల్డింగ్ వర్కులు చేయకపోవడంతోనే ఆ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. ఒకవేళ అదే జరిగి ఉంటే దీని ఎఫెక్ట్ ఎంత మేరకు ఉండే అవకాశం ఉందంటారు? ఇది చాలా ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒకరికొకరు ఆందోళన చెంది కుమ్ములాట అయిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చి ఉండేది. ఆ వెల్డింగ్ జరిగితే అది మంటలుగానే రేగితే చాలా ఇబ్బంది అయిపోతుంది. మంటలు ఏమి రాలేదు, ఓన్లీ గ్యాస్ మాత్రం లీక్ అయింది. దానికే ఒక ఇద్దరు పడిపోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి అదే మంటలు కానీ చెలరేగి అదేమైనా బరస్ట్ లోపం కానీ అయితే కొన్ని వందల మంది చనిపోయే ప్రమాదం ఉండేది, చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకంటే అందుకు భద్రత చర్యలు ఫస్ట్ చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మనం చూసుకుంటే ఏదైతే ఈ ప్రదేశం ఏదైతే ఉందో విశాఖ హెచ్పీసీఎల్కు ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రదేశం, ఇక్కడ నుంచి ఈ ద్వారంగా ఉన్న కూడా పూర్తిగా కార్మికులంతా కూడా లోపలికైతే వెళ్తుంటారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నిత్యం కూడా వేలాది మంది కార్మికులు ఇదే ద్వారం ద్వారా హెచ్పీసీఎల్ లోపలికి వెళ్ళి హెచ్పీసీఎల్ లోపల జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే సంస్థకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ పనులు ఏవైతే ఉన్నాయో ఎక్స్టెన్షన్ పనుల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే స్కప్ హోల్డింగ్, మరోవైపు చూసుకుంటే పూర్తిగా వెల్డింగ్కి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. సంస్థకు సంబంధించినటువంటి విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ విస్తరణ పనులు గత 5 ఏళ్ళుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటే ఈరోజు జరిగినటువంటి గ్యాస్ పైప్ లైన్కి సంబంధించినటువంటి బ్లాస్టింగ్ ఏదైతే ఉందో ఇది చాలా పెను ప్రమాదం అని చెప్పుకోవాలి. ఈ ప్రమాదంలో అగ్ని ప్రమాదం అనేది లేకపోవడంతో పూర్తిగా ఆ ప్రమాదం అయితే తెప్పింది. ముఖ్యంగా అదే కానీ జరిగి ఉంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాణ నష్టం కూడా వాటిల్లేటటువంటి అవకాశం అయితే ఉండేది. ఎక్కువ శాతం కార్మికులు ఒకే ప్రాంతంలో పనిచేసేటటువంటి ప్రదేశంలో ఈ ఘటన
ఘటన జరగడంతో కార్మికులంతా కూడా పూర్తిగా భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి హెచ్పిసిఎల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే ఏదైతే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారో దాన్ని పూర్తిగా కట్టడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్యాస్కి సంబంధించినటువంటి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోయే వరకు కూడా కార్మికులు ఎవరిని కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు అనేసి తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో ఘటనలో 2 కార్మికులకు స్వల్పంగా గాయాలైనట్లు కూడా సమాచారం అందుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ, హెచ్పిసిఎల్ దగ్గర నుండి.